ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను 2 రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన మీదన ఆరోపణలకు సంబంధించి నిజ నిర్ధారణ అయ్యేంత వరకు తను ఉండనన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు పదవిలో ఉండనని ప్రకటించారు. నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి డిమాండ్ చేసుకొచ్చారు. నేను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తద్వారా ఓ సవాల్ విసిరారు. వాస్తవంగా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని ఆయన భావించారు. కానీ సాధ్యం కాలేదు మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఇప్పుడైతే తన అరెస్టునే అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు. తద్వారా రాజీనామా చేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అసలు పాయింట్ ఏంటంటే నిన్న ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ లభించేటటువంటి సందర్భంలో 2 కోర్టులు కూడా షరతుల్లో